దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని సపన్ చెరువు తాండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ ఆధ్వర్యంలో లియో9 సంస్థ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం లియో9 సంస్థ సుభాష్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించడం జరిగేది. పరిశుభ్రత పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరూ శానిటరీ నాప్కిన్ ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. నినాదాలు ఇవ్వండి. ఒక నిమిషం ఎక్కడ చూడండి, ఎక్కడ ఇక్కడ చూడండి. మీరు పెట్టుకోండి ఒక్క నిమిషం. మనం ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మోస్ట్లీ చాలా మటుకు అందరూ కూడా వీలైనంత వరకు ఎవరైతే మెచ్యూర్ పెద్ద మనిషి అయిన అమ్మాయి నుంచి కూడా అందరూ కూడా శానిటరీ ప్యాడ్స్ అనేవి యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది, రావాల్సిన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మ్యాక్సిమం కూడా తగ్గించవచ్చు మనము ఇవి యూస్ చేయడం వల్ల. మనం రీయూజ్ అనేది చెయ్యం, మళ్ళీ యూస్ చేయం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించవచ్చు. సో ప్యాడ్స్ యూస్ చేయడం బెటర్. క్లాత్స్ ఇళ్లల్లో యూజ్ చేసుకునే క్లాత్స్ అట్లాంటివన్నీ యూజ్ చేయకుండా ప్యాడ్స్ యూస్ చేయడము బెటర్. అండ్ ఇది తెలుసుకున్నందుకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఐ ఫీల్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. దెర్ విల్ బి మోర్ చేంజెస్ సో దట్ దే విల్ బి ఎ షిఫ్ట్ ఫ్రమ్ నార్మల్ యూసేజ్ ఆఫ్ దిస్ ప్యాడ్స్ నుంచి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి యూసేజ్ కొంచెం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో నా పేరు సుభాష్ నాయక్, సపన్ చెరువు తాండా, మద్దూరు మండల్, కొడంగల్ నియోజకవర్గం. నేను ఈ తాండకి కావాల్సిన నా సొంత ఊరు, నా సొంత తాండ ఇది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదివాసీ గిరిజన ప్రపంచ దినోత్సవం, ట్రైబల్స్ వరల్డ్ డే ఈరోజు. ఈ కార్యక్రమానికి మా చీఫ్ గెస్ట్గా మేడంని, శ్వేత మేడంని, గైనకాలజిస్ట్ని ఇక్కడ పిలవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. దీంతోపాటు హెల్త్ క్యాంప్ గురించి అవగాహన సదస్సు పెట్టి మా లియో9 ఫౌండేషన్ తరఫు నుంచి మేడం గారు చక్కగా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు, మా వాళ్ళకి అందరికీ, మహిళలకు అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా మేడం చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమంని ఈరోజే నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ ట్రైబల్స్ వరల్డ్ డే నాడు, ఈ గిరిజన దినోత్సవం నాడు మహిళలకు నేను ఎక్కడెక్కడ వెళ్తానో చాలా జాగల్లో ఈ ప్రాబ్లం, లేడీస్లో వచ్చే కామన్ ప్రాబ్లం, శుభ్రతగా సెల్ఫ్గా మంచిగా హైజీన్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల
ఎన్నో ఇబ్బందులు పడి మన మండల్ హెడ్ క్వార్టర్ నుంచి మండల్ లెవెల్ నుంచి జిల్లా హాస్పిటళ్ళకి వెళ్ళి జిల్లా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కాకపోతే లాస్ట్లో డాక్టర్లు ఏం చేస్తున్నారు, సిటీకి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో పోయి చెకప్ చేయించమని అని అంటున్నారు. ఆ టైంకి ఆ మేడం చెప్పే ఆ సార్ చెప్పే టైం హైదరాబాద్ వెళ్ళమంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ అంటేనే ఒక భయం. హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే చిన్న మాట కాదు. ఒక చిన్న అడ్మిషన్ చేయాలంటేనే 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది అడ్మిషన్కి. కాబట్టి మా గిరిజన సోదరులకు మా ఇక్కడున్న చిన్న పైలట్ ప్రాజెక్ట్గా నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది.